ఇక హైదరాబాద్లోనూ బ్యాంకుల సమ్మె కొనసాగుతోంది. దీనిపై మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఒక్కరోజు సమ్మెను చేస్తున్నారు. అయితే ఏటీఎంలు కూడా పూర్తిగా నో క్యాష్ అని బోర్డులు దర్శనమిస్తున్నాయి, మనం చూడవచ్చు. అయితే ఇక్కడ నుంచి మనము బంజారాహిల్స్ నుంచి చూసుకుంటూ వస్తున్నాము. అక్కడ నుంచి ఇక్కడ వరకు గన్ ఫౌండరీ వరకు కూడా అన్ని బ్యాంకులు కూడా బంద్ ఉన్నాయి, మనం చూడవచ్చు. ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్నటువంటి బ్యాంకులన్నీ కూడా పూర్తిగా బంద్లో పార్టిసిపేషన్ చేస్తున్నాయి. ఇక్కడ మనకు బ్యాంకర్స్ అసోసియేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్కు సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ హర్షవర్ధన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఇందులో ఎన్ని బ్యాంకులు పాల్గొంటున్నాయి, ఎన్ని యూనియన్లు పాల్గొంటున్నాయి, ఎంతమంది బ్యాంకర్స్ పాల్గొంటున్నారు? ప్రధానంగా ఇవాళ 9 యూనియన్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ బ్యానర్ వేదికపై నుంచి దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంక్ అధికారులు సిబ్బంది ఇవాళ ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. గత కొద్ది రోజులుగా, కొద్ది సంవత్సరాలుగా బ్యాంకింగ్ ఇండస్ట్రీని చిందరవందర చేయాలని, బ్యాంకింగ్ ఇండస్ట్రీని కూలదోయాలని ఒక పథకం ప్రకారం, ఒక కుట్రల్లో అంతర్భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ధ్వంసం చేసి దాని స్థానంలో ప్రైవేటీకరణ చేయాలని ఒక పెద్ద సంకల్పంతో యూపీఏ గవర్నమెంట్ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ చేపడుతున్నాయి. దానికి అనుగుణంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రైట్స్ను కాలరాసే విధంగా ట్రేడ్ యూనియన్ యాక్ట్లో, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్లో, మరి తదితర ట్రేడ్ యూనియన్కి సంబంధించిన చట్టాల్లో సవరణలు తెచ్చి వాళ్ళ అధికారాలన్నింటినీ హరించేటటువంటి ఒక ప్రయత్నంలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ 50 రోజుల్లో బ్యాంకింగ్ని పూర్తిగా పక్కన పెట్టి ఒక డిమానిటైజేషన్ చేపట్టడం వలన బ్యాంకింగ్ వ్యవస్థ కుంటుబడింది. దానికి సంబంధించినటువంటి కాస్ట్ ఏదైతే ఉందో, ఆపర్చునిటీ కాస్ట్ అంటారు, మేము వేరే బిజినెస్లు ఏవి చేయలేకపోయాం ఆ పీరియడ్లో. ఆ కాస్ట్ని గవర్నమెంట్ బ్యాంకులకు కాంపన్సేషన్గా ఇవ్వాలి అని మేము కోరుతున్నాం. దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్స్ బ్యాంకింగ్ వ్యవస్థను లూట్ చేసిన వాళ్ళని క్రిమినల్ యాక్ట్ కింద బుక్ చేసేదానికి ఈ గవర్నమెంట్ సంసిద్ధంగా లేదు. ఎందుకంటే వీళ్ళు కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నారు కాబట్టి వాళ్ళు చేయదలుచుకోలేదు. బడ్జెట్లో కూడా ఏమాత్రం అసలు దాని గురించి మాట్లాడటం జరగలేదు. కానీ వాళ్ళు క్రెడిట్ ఆఫ్ టేక్ కావాలంటున్నారు, లోన్లు ఇవ్వాలట. ఎక్కడి నుంచి లోన్లు ఇస్తాం, ఎలా ఇస్తాం? మన బడ్జెట్లో 10,000 కోట్లు మాత్రమే క్యాపిటల్కి రీక్యాపిటలైజేషన్కి అలొకేట్ చేయడం జరిగింది. ఈ 10,000 కోట్లు ఈ రీక్యాపిటలైజేషన్కి సరిపోదు, లక్షల కోట్ల రూపాయలు కావాలి రీక్యాపిటలైజేషన్కి. వాళ్ళు ఒక పథకం ప్రకారం, ఒక కుట్రలో అంతర్భాగంగా బ్యాంకింగ్ వ్యవస్థని మొత్తం చిన్నాభిన్నం చేయాలని, దేశానికి పట్టుకొమ్మలైనటువంటి బ్యాంకింగ్ వ్యవస్థని పూర్తిగా ధ్వంసం చేయాలని వీళ్ళు ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. అది కాకుండా లాస్ట్ వేజ్ రివిజన్లో కూడా కొన్ని పెన్షన్ తాలూకు ఇష్యూస్ ఉన్నాయి. ఆ పెన్షన్ తాలూకు ఇష్యూస్ను కూడా వెంటనే వాళ్ళు పూనుకొని దాన్ని సరిదిద్దాలని మేము కోరుకుంటాం. సో ఇది మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా 9 యూనియన్లు, 10 లక్షల మంది బ్యాంకర్స్ కూడా ఇందులో ఈ ఒక్కరోజు సమ్మెలో పాల్గొంటున్నారని అంటున్నారు. ఇది ప్రజల సంక్షేమం కోసం, బ్యాంకింగ్ రంగాన్ని సంరక్షించేందుకే ఈ సమ్మె చేస్తున్నామంటున్నారు. కెమెరామెన్ సురేష్ శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.